పరోపకారం మిదం శరీరం అన్నది ఆర్యోక్తి. తన ప్రాణం పోయినా నలుగురు బతికేలా చేయటం ఓ గొప్ప కార్యం. ఇదే ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కుల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన పెద్దయ్యకి ఈ అవకాశం వచ్చింది. తీవ్రంగా వచ్చిన తలనొప్పితో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. కొద్ది రోజుల్లో ఆయనకు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన కోలుకోవటానికి వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. చివరికి బ్రెయిన్ డెడ్ గా డిసైడ్ చేశారు. చివరికి పెద్దయ్యకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పేశారు. దీంతో ఆయన 2 కిడ్నీలు, లివర్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు. ఈ విషయం వైద్యులకు చెప్పారు. దీంతో ఓ కిడ్నీ నెల్లూరు హాస్పిటల్కి, మరో కిడ్నీ కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి, అలాగే లివర్ విజయవాడ మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. ఏపీ జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఈ అవయవాలు దానం చేశారు. పెద్దయ్య ప్రాణం వదిలిన మరికొంతమందికి ప్రాణం పోశారని కుటుంబ సభ్యులు అంటున్నారు. పరోపకారం మిదం శరీరం అంటే ఇదేనేమో. గిడ్నెస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ వెళ్ళి బెడ్లో పడుకోబెట్టాము. బెడ్లో పడుకున్నప్పుడే గొరక స్టార్ట్ అయింది. బ్రీతింగ్ వస్తానికి ఇబ్బంది పడ్డాడు. జస్ట్ సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇంటిమేట్ చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు 24 hours తర్వాత. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగోలేదని చెప్పేసి మా ఇష్టపూర్వకంగానే నాన్నగారిని. మీకు ఎప్పుడు చెప్పారు బ్రెయిన్ డెడ్ అయినా వచ్చాము. ఒక 2 hours అబ్జర్వేషన్ పెట్టారు. అప్పటికే స్పాంటేనియస్ ఏం లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయం చేయాలని మాకు ఉండింది. నేను మెడికల్ ఫీల్డ్ అండి, నేను ఎక్కువ టెక్నీషియన్ని. బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి. ఆయన పీస్ఫుల్గా ఉండాలి, నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు. అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతానే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అట్లా తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. అయితే ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు. శనివారం ఉదయము చనిపోవడం జరిగింది ఆ పెద్దయ్య అనే వ్యక్తి. అయితే వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవదానానికి ముందుకొచ్చారు. ఈ అవయవదానం చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆయన భార్య, ఆయన కుమారులతో చర్చించి అవయవదానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన 2 కిడ్నీసు, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన 3 వ్యక్తులకు జీవం పోసినట్టయింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన 3 వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు అంత గొప్పగా ఆలోచించి 3 ప్రాణాలని ఈరోజు నిలబెడుతున్నారు.